ఆల్రెడీ 1 year ఫీజు 1,00,000 రూపాయలు. నేను హాఫ్ నుంచి ముందు ఎక్కువ కట్టేసాను ఆల్రెడీ. మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు స్కూల్ నుంచి. నేను ఏం చెప్పినా, రేపు మార్నింగ్ 9 o'clock మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్పినాడో సరే ఓకే. మళ్ళీ 4 గంటకి బస్లా డ్రాప్ చేయాల టైంలో నా కొడుకులా ఫోన్ చేపించి చెప్తున్నాడు, నీ కొడుకుకి నేను తీసుకోడు, ఫీజు కట్టేయి లేకపోతే తీసుకెళ్తా. నేనేం చెప్పినా, రేపు నాకు టైం ఇచ్చినా కదా 9 o'clock కట్టలేకపోతే, లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి, రేపు నుంచి నా కొడుకుకి తీసుకురావద్దు బస్సులో నేను ఫీజు కట్టలేకపోతే. మళ్ళీ కూడా ఇలా ఈ స్కూల్లో బంధక్ పెట్టి, ఇప్పుడు చూడండి 6:30 అయింది టైము, ఇప్పుడు కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టి పట్టుకున్నాడు. నా కొడుకుకి డ్రాప్ చేయలేదు. స్కూల్ పేరు ద క్రీప్ మెర్చల్లో. ఈ స్కూల్ 3:30కి అయిపోతుంది, 4 గంటకి నా ఇంటిగా ఉంటాడు. నేను నా దుకాణం తుఫ్రాను, నేను ఇక్కడ నుంచి 3 గంట పడుతుంది నాకు రావాలకి. నా భార్య ఇంటిలో ఉంటుంది, లేకపోతే ఒక్కోసారి డ్యూటీ పోతుంది. అండ్ 3:30 నుంచి స్కూల్ అయిపోతే 6:30 ఈ స్కూల్లో ఇప్పుడు టైం చూడండి 6:06 ఈ స్కూల్లో బంధక్ పెట్టుకున్నాడు. నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చెప్పినా మధ్యాహ్నం గంటకి 9 o'clock నేను స్కూల్కి ఫీజు కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్పినాడో ఓకే. మళ్ళీ 4 గంటకి డ్రాప్ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు ఈ టైంలో కూడా స్కూల్లో బంధక్ పెట్టుకున్నాడు వాళ్ళు. बस में नहीं बैठे यार, पूरा बोल क्यों नहीं बैठे बताओ। क्योंकि ये वो बोले कि ये अभी आपका फीस नहीं भरा है इसलिए। कैसा फीस? कै का फीस? ये वो बस फीस कितना भरने के लिए बोला आपको? पता नहीं, पापा के बोले। तेलुगु आते आपको? हाँ आता है। तेलुगुలో చెప్పేమైందో? वो పొద్దున్న స్కూల్కి ఎట్లా వచ్చినావు? बस तो ఏ బస్సు? 108 मैंने स्कूल बस बाहर बस बोलो स्कूल बस ला వచ్చిన. స్కూల్ బస్లో ఎక్కడి నుంచి వచ్చినావు స్కూల్ బస్కి? మేడ్చల్ టీచర్స్ కాలనీ రతంశాల. ఇప్పుడు సాయంత్రం స్కూల్ అయిపోయినాక ఏమన్నారు? అని చెప్పారు, నీ ఫీజు కట్టలే బస్ ఫీజు, అందుకే నేను నీ డాడీకి కాల్ చేస్తున్నా అని వస్తాడు. ఇంటికి పంపించలే స్కూల్లో బస్లో. ఇప్పుడు నువ్వు ఏం చేసినావు మరి? ఆడకు ఇప్పుడు మీ పేరెంట్స్ వస్తే ఏం చేశారు సారు? ఆయన చెప్పిండు నేను డ్రాప్ చేసేస్తా ఇంటికి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.